ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వరంగల్లోని భద్రకాళి ఆలయంలో అద్భుతంగా 21 వారాల సంకల్ప ధ్యానం. సత్యసాయి జిల్లాలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ భగవద్గీత సందేశం. తమిళనాడు కన్యాకుమారిలోని వివేకానంద కేంద్రంలో ఘనంగా ధ్యాన మహాయజ్ఞ కార్యక్రమం. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలంలోని రాయకుదురు హైస్కూల్లో యోగా ధ్యాన శిక్షణ కార్యక్రమం. కడపలోని పలు విద్యా సంస్థల్లో విద్యార్థులకు అద్భుతంగా యోగా ధ్యాన శిక్షణ తరగతులు. సత్యసాయి జిల్లా పొట్లమర్రి గ్రామంలోని శ్రీ ఋషి శృంగ మహాముని పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, పిఎస్ఎస్ఎం హన్మకొండ వరంగల్ ఆధ్వర్యంలో భద్రకాళి దేవస్థానం చెరువు మధ్యలో పిరమిడ్ రావాలని ఆకాంక్షిస్తూ 21 వారాల సంకల్ప ధ్యానం చేపట్టారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో భాగంగా వరంగల్లోని భద్రకాళి ఆలయంలో ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు ధ్యానం, ఆ తర్వాత సజ్జన సాంగత్యం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ పిఎస్ఎస్ఎం ప్రెసిడెంట్ ఆనందాలియా, సెక్రటరీ రామ్మూర్తి, వైస్ ప్రెసిడెంట్ రవీందర్, భద్రకాళి ఈఓ శేషుభారతి, హిమాలయ యోగి కట్టా కళాధర్ రెడ్డి, పిఎస్ఎస్ఎం వరంగల్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి పాల్గొని ధ్యాన సాధన చేశారు. ఇందులో పిరమిడ్ మాస్టర్లు నవీన్ రెడ్డి, రమ, శారద, అంజలి 100 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. విలసిల్లుతారు. మీ యొక్క శక్తి మీకు తెలవడం లేదు. అద్భుతమైన మీ శక్తిని మీరు ఎక్కడ కూర్చుని విస్తరిస్తున్నారు. ఆ శక్తి ఆ గురంతా ఆ ప్రదేశం అంతా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కనీసం 1 గంట సేపు మీరు ధ్యానం చేయవలసింది. ఎవ్వరూ మిస్ చేయద్దు, ఎవ్వరూ మర్చిపోవద్దు. మనం శరీరానికి అన్నాన్ని ఎలా తింటున్నాము, ఖచ్చితంగా ధ్యానం 1 గంట సమయం తప్పనిసరిగా మీ పనులు అవగానే కూర్చోండి, లేదా తెల్లవారుజామున కూర్చోండి. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ భగవద్గీత సందేశం అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా భగవద్గీత జ్ఞాన ప్రవచకులు టీడీ వెంకటేష్ పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. భగవద్గీత శ్లోకాల అర్థాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాహ శుచీనాం శ్రీమతాంగేహే యోగ భ్రష్టో విజాయతే అంటాడు. ఎవడైతే ఆత్మజ్ఞానాన్ని పొందలేక ధ్యానం చేస్తూ మధ్యలో శరీరాన్ని వదిలినటువంటి వాడిని ఏం పేరు పెట్టినట్టు యోగ భ్రష్టుడు అని పేరు పెట్టినాడు శ్రీకృష్ణుడు. అటువంటి యోగ భ్రష్టుడు తిరిగి వచ్చేటువంటి జన్మలలో వాడు పైన పుణ్యలోకాల్లో సుదీర్ఘమైనటువంటి భోగాన్ని భోగించిన తర్వాత తిరిగి వచ్చి ఈ జన్మ తీసుకునేటువంటి జన్మలలో శుచిగల శ్రీమంతుల ఇళ్ళయందు వాడు జన్మిస్తాడు అన్నాడు. శుచిగల శ్రీమంతులు వాళ్ళ ఇళ్ళకు శుచి ఉంటుంది, శ్రీమంతులుగా ఉంటారు. ఎందుకు శ్రీమంతులుగా ఉంటారంటే డబ్బు పుష్కలంగా ఉంటుంది. ఎందుకు ఆ విధంగా చెప్పినాడంటే, ఏ విషయ వాసనలను వాడు జయించలేక ఆ లోకత్వాలకు లోబడి ఆత్మ జ్ఞానాన్ని పొందలేక వాడి శరీరాన్ని వదిలినాడో ఆ విషయ వాసనలను వానితో విసుకొచ్చేట్టుగా మళ్ళా జన్మలో వానితో అనుభవింప చేసి నేను తిరిగి వాడిని యోగం వైపు తీసుకుంటానయ్యా, నాది బాధ్యత అని భరోసా ఇచ్చాడు మేడం. పిఎంసి తమిళ్ ట్రస్ట్ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో తమిళనాడు కన్యాకుమారిలోని వివేకానంద కేంద్రంలో జూన్ 7, 8వ తేదీల్లో ధ్యాన మహాయజ్ఞ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ సంగీతకారులచే సంగీత నాద ధ్యానం, 50 కళాకారులచే నృత్య ప్రదర్శన, స్పిరిచువల్ క్విజ్, ముఖ్య అతిథులు పిరమిడ్ మాస్టర్లు ప్రసంగాలు,
ప్యానెల్ డిస్కషన్ కార్యక్రమాలు అద్భుతంగా జరిగాయి. అనంతరం వివేకానంద కేంద్ర సభ్యులు ధ్యానులకు సాత్విక ఆహారం అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా అలరించాయి. చెన్నై, కన్యాకుమారి పిరమిడ్ మాస్టర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా అద్భుతంగా జరిగింది. ఇందులో అధిక సంఖ్యలో పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పొట్లమర్రి గ్రామంలోని శ్రీ ఋష్యశృంగ మహాముని పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేష్ పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో చేకూరు ప్రయోజనాల గురించి వివరించి అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆయన ఇప్పటికీ ఒక 25 సంవత్సరాల క్రితము మన రాయలసీమ, తెలంగాణ జిల్లాలలో నీటి కరువు ఎక్కువగా ఉండేది. ఆయన అక్కడక్కడ గమనించి ఆ నీటి కరువును ఎలాగైనా సరే తీర్చాలి అనే కోరిక పెట్టుకున్నాడు. పెట్టుకొని తన సభ్యులందరినీ మీటింగ్ చేసుకొని కోరికను వెలువచ్చాడు. నేను ఈ విధంగా అన్ని జిల్లాల్లో నీటి కరువు ఉంది, దాన్ని తీర్చాలనుకున్నాను. ముఖ్యంగా తాగునీరు లేదు, దాన్ని తీర్చాలనుకున్నాను. దానికి దాదాపు ఎంత ఖర్చు అవుతుంది అని ఇంజనీర్ అడిగితే 250 కోట్లు ఖర్చు అవుతుంది అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో శ్రీ రమణ మహర్షి పిరమిడ్ ధ్యాన కేంద్రం 17వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వీరవాసరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ధ్యానులు పిరమిడ్లో 2 గంటల అఖండ ధ్యానం చేశారు. అనంతరం వారి ధ్యాన అనుభవాలు అందరితో పంచుకున్నారు. ఆ తర్వాత జిల్లా కోఆర్డినేటర్ కేవీడి ప్రసాద్ మాట్లాడుతూ అందరూ పిరమిడ్ శక్తిని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ నిర్మాత సబ్బారపు వెంకట్రావు, పిరమిడ్ మాస్టర్లు పాలరాజు, కృష్ణారావు, మోహన్ కుమార్, శ్రీదేవి, లక్ష్మి, తులసి, పద్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన వీరవాసరం పట్టణంలో మొట్టమొదటిగా నిర్మించిన మెగా పిరమిడ్ శ్రీ రమణ మహర్షి పిరమిడ్ ధ్యాన కేంద్రం 17వ వార్షికోత్సవం సందర్భంగా మనం చక్కగా ఈ పిరమిడ్లో కూర్చొని చక్కగా ధ్యానం చేస్తున్నాం. మిత్రులారా, ఈ పిరమిడ్ నిర్మించిన శ్రీ సబ్బరపు వెంకట్రావు గారు, శ్రీమతి కమలా దంపతులు చక్కగా 2008వ సంవత్సరంలో దీన్ని పత్రికారి చేతుల మీదుగా ప్రారంభించారు. మరి అనేక మంది ఈ పిరమిడ్లో ధ్యానం చేసి ధ్యాన ప్రచారకులుగా, శాకాహార ప్రచారకులుగా ఉన్నారు. మరి ప్రతి నెల 2వ ఆదివారం వీరవాసరం శ్రీ సీతారామ స్వామివారి దేవస్థానంలో జరిగే ఉసిరి ధ్యాన శిక్షణ కార్యక్రమంలో అందరూ పాల్గొంటున్నారు. ఎంత భాగ్యమో! పిరమిడ్లో ధ్యానం 3 శక్తివంతం. పిరమిడ్ ఈజ్ ఈక్వల్ టు విద్యాలయం ప్లస్ వైద్యాలయం ప్లస్ దేవాలయం. అటువంటి దేవాలయంలో మనం చక్కగా ధ్యానం చేస్తున్నాం. పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా గంగారం గ్రామంలోని శివాలయంలో 9వ వారం ధ్యాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డిలు ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో కలుగు లాభాలను చక్కగా తెలియజేశారు. ప్రతి ఒక్కరూ నిరంతరం ధ్యానం చేయాలని, బ్రహ్మర్షి పత్రిజీ కలలుగన్న ధ్యాన ప్రపంచాన్ని నెలకొల్పాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు.
రెడ్డికి జై, రాధాకృష్ణ సార్కి జై, కనపడి మాస్టర్లకు జై, ధ్యానం చేసే మాస్టర్లందరికీ జై, ధ్యానంలో 9వ వారం గంగారంలో క్లాస్ నిర్వహిస్తున్నాం కనుక ఎంత అద్భుతంగా ఇంతమంది 30-40 మంది వారం వారం పెరుగుతున్నారు. ఎంతో మంచిగా అందరికి ధ్యానం అందుతుంది. మన శాకాహార జగత్కి, ధ్యాన జగత్కి, పిరమిడ్ జగత్కి, టిఎంసి జగత్కి, మన పిరమిడ్ మాసాలందరికీ, మన వృక్ష జాతికి, యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం రాయకుదురు హైస్కూల్లో యోగా ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు అధ్యక్షతన విద్యార్థులకు యోగా ధ్యానంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మొదట వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీనివాసరాజు, రవిప్రసాద్ విద్యార్థులకు సూక్ష్మ వ్యాయామాలు, ఆసనాలు ఎలా చేయాలో చూపించి అందరితో చేయించారు. అనంతరం గణిత ఉపాధ్యాయుడు కేవీడి ప్రసాద్ ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం వలన కలుగు లాభాలు తెలియజేసి అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్లు వీరాస్వామి, ప్రదీప్, సుబ్బరాజు, మాణిక్యాలరావు, శ్రీనివాస్, హరిప్రియ, తులసి, కుమారి తదితరులు పాల్గొన్నారు. ధ్యానం అంటే ప్రార్థన కాదు, ధ్యానం అంటే స్తోత్రం కాదు, ధ్యానం అంటే మంత్రజపము కాదు, ధ్యానం అంటే ఏ దైవ రూపాన్ని ఊహించడం కాదు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా చిత్తవృత్తి నిరోధం. చిత్త అంటే మనసు, దాని యొక్క వృత్తి పరిపరి విధాలు ఆలోచనలు చేస్తూ ఉంటుంది. ఆలోచనలు చేసినప్పుడు ఆలోచనలు వెంట వెళ్లకుండా ఉంటాకి మనం చేయవలసిన పని మన శ్వాసతో మనం ఏకమై ఉంటాం. శ్వాస మీద ధ్యాసే ఆలోచనలు తగ్గించే మార్గం. హాయిగా ప్రశాంతంగా ప్రతిరోజు మన వయసు 8 సంవత్సరాలు 2 నిమిషాలు తప్పనిసరిగా ధ్యానం చేసే తీరాలి మిత్రులారా. పొద్దున కానీ సాయంకాలం కానీ 2 పూటలా చేస్తే ఎంతో మంచిది. అందరూ కూడా ప్రతిరోజు సాధన చేయాలి. సాధన ద్వారా ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, మానసిక ప్రశాంతతతో పాటు ఇంగిత జ్ఞానం కూడా వస్తుంది. ప్రతిరోజు చేయాలి. మనం ఈరోజు రాయకుదురు హై స్కూల్లో యోగాంధ్రలో భాగంగా చక్కగా యోగా తర్వాత చక్కగా ధ్యానంలో ఉన్నవారం ఎవరు కళ్ళు తెరవద్దు. రిలాక్స్, డీప్ బ్రెత్. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ మున్ని పాల్గొని ధ్యానులకు ధ్యాన గొప్పతనం గురించి తెలియజేశారు. ధ్యానం చేస్తే మన కర్మలన్నీ తొలగిపోయి అంతా మంచి జరుగుతుందని వివరించారు. ప్రతిరోజు మనలోని భగవంతుడిని దర్శించుకోవడమే ధ్యానం అని తెలియజేసి అందరిచే సామూహిక ధ్యాన సాధన చేయించారు. తండ్రి ఒక ప్రపంచానికి చూపిస్తాడంట. తల్లి జీవితం ఇస్తుందంట. తల్లి ఏం జీవితం ఇస్తుంది? నాన్న జీవితంలో మనం ఇలా ఉండాలని మనకి మంచి జ్ఞానంతో కూడుకుని ఉండేది చెప్పే మాటలు తండ్రి జీవితం ఇస్తాడు. చూడండి ఎంత బాగా దీంట్లో అర్థం. చూడండి దీంట్లో ఏ ప్రేమ గురించి ఇచ్చిన తల్లి ప్రేమలో ఎన్ని రకాలుగా ఇది చేస్తారు. కొంతమంది అహంకారంలో ఉంటారు. కొంతమంది అహంకారంలో ఏమి చేస్తున్నారో వాళ్ళకి అస్సలు అర్థం కాదు. తల్లిదండ్రులు బట్ట అందుకే పరమాత్ముడు అన్నాడు, తల్లికి ఎంత చూసుకుంటే ఎక్కడా దేవుడు లేడు, వాళ్ళ తల్లి పాదాల కిందనే దేవుడు ఉన్నారు అంటారు. ఎవరు చూసుకుంటారో తల్లిదండ్రులే దేవుళ్ళు అంటారు. ఎంత బాగా చక్కగా చూడండి, ఎంత బాగా. దీంట్లో 7 పాయింట్లు ఉన్నాయి మేడం. 7 పాయింట్లు. ప్రియురాలు ఎందుకు మేడం? ప్రియురాలు పత్రిజీ మహిళా చైతన్యం ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా బడా భీమ్గల్ గ్రామంలో పత్రిజీ మహిళా చైతన్య ట్రెక్కింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ ట్రెక్కింగ్లో భాగంగా ప్రకృతిపై చర్చ, సామూహిక ధ్యాన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో పిరమిడ్ మాస్టర్లు డాక్టర్ నీలిమ, లావణ్యలు మహిళా ధ్యానులకు సీతాయనం గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరిచే సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళా ధ్యానులు పాల్గొని ఆడి పాడి సందడి చేశారు. పిఎస్ఎస్ఎం బడా భీమ్గల్ గ్రామ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఎదురు చూస్తున్నది కట్టు ఏమైనట్టు, నాకు కూడా ఎడమ కన్ను అదులుతుంది నీ తొట్టు, మనసితో నీలిమ మేడంకి మంచి గడియే రాబోతుంది. హోలీ సా
హోలేసా హోలేసా ఏటైందకు దారమ్మ ఎందుకే ఉలికి పాటుగా గురుపాటు ఎవరో వస్తున్నట్టు ఎదురు చూస్తున్నది గట్టు ఏమైనట్టు నాకు కూడా ఎడమ కన్ను వదులుతుంది నీ మీ తుట్టు మనసి తాండిలమ మీడంకి మంచి గడే రాబోతున్నట్టు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా పాదం యోగా ఆర్గనైజేషన్, వర్ధమాన్ యోగా ఫౌండేషన్, పిఎస్ఎస్ఎం పిరమిడ్ సేవాదల్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా గోసవీడ్ గ్రామంలోని ఎంపీసీ స్కూల్ అలాగే ప్రగతి హై స్కూల్లో విద్యార్థులకు యోగా ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యోగా టీచర్స్ శ్రీరామ్, నేరెళ్ల సతీష్, మల్లిక, నాగలక్ష్మిలు పాల్గొని విద్యార్థులకు యోగా ధ్యానం గురించి చక్కగా అవగాహన కల్పించారు. యోగా ధ్యానంతో కలుగు లాభాలను వివరించారు. అనంతరం అందరి చేత యోగా ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. అరిచేతులు భూమి దానిచ్చేటట్లుగా ఇలా ఉంచాలి. నీ పెంచేయకూడదు, ఎక్కడ నీ పెంచేయకుండా చేయండి. వంగాలి చేయండి, పర్లేదు మా చేయండి అన్న, మంచిదేనా, మీకే మంచిది. డబ్బులు ఇచ్చి సిటీలో చేయించుకుంటారు. రిలాక్స్ రిలాక్స్. రెండు కాళ్ళ మధ్య కొంచెం వెడల్పు బాగా చేసుకోండి. రైట్ ఫుట్ని రైట్ సైడ్ మూవ్ చేయండి. రైట్ కాల్, కుడి కాల్ని కుడి పక్కకి అలా తిప్పండి. లెఫ్ట్ చేతి ఇలా పక్కన చాపుకోండి. చేయగలిగిన వాళ్ళు చేయండి. ప్లేస్ సరిపోయింది. ఓకే, రైట్ హ్యాండ్ తీసుకొచ్చి రైట్ ఫుట్ పక్కన బాడీలో చెంది లెఫ్ట్ హ్యాండ్ పైకి లేపండి. లెఫ్ట్ హ్యాండ్ని చూస్తూ ఉండండి. లెఫ్ట్ హ్యాండ్ యొక్క ఫింగర్ టిప్స్ని చూస్తూ ఉండాలి. పైన ఏ చేయి అయితే ఉందో దాని యొక్క ఫింగర్ టిప్స్ని చూస్తూ ఉండండి. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ లక్ష్మీదేవి పాల్గొని ధ్యానులకు ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు. ఆధ్యాత్మిక కథల ద్వారా ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. సూర్యునికి బోధించాడంట. ఆ మనవు తండ్రి సూర్యునికి బోధించింటే సూర్యుడు మనము ప్రపంచానికి అంతటికి ఇక్కడ బోధించాడు. ప్రపంచానికి బోధించినప్పుడు అక్కడ రఘువంశ అంటారు. రఘువంశం అంటే రఘువునికి బోధించినాడంట సూర్యుడు. ఆ రఘువుకు బోధించినప్పుడు సూర్యవంశము రఘువంశము సామాన్యం కాదు, రఘువంశము అంటారు. అంటే అక్కడి నుంచి పుట్టుకొచ్చిండేది కాబట్టి ఆ రఘువంశానికి కలిగింది ఇప్పుడు కూడా నిలబడిపోయింది. రామరాజ్యము రఘువంశము అంటే సీతారాములంటే ఇప్పుడు కూడా ప్రజలకు అంతలక్క సృష్టికర్తకే నిలబడిపోయింది. కాబట్టి ఇప్పుడు కూడా మనమందరం అనుకుంటున్నాం, ఎన్ని టైంలోనూ ఆ శ్రీరాములది సీతమ్మ తల్లిది అనుకుంటున్నాం. కాబట్టి ఎన్నో తరాలు జరిగిపోతున్నాయి అన్నమాట. రఘువంశ అంటే రాజ్యమంతా, రాష్ట్రపతి అంతా ఆయన తండ్రి మనువు. ప్రకాశం జిల్లా సింగమనేనిపల్లిలోని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగులకు ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి పాల్గొని ధ్యాన సాధనపై సాఫ్ట్వేర్ ఉద్యోగులకు చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానంతో ఒత్తిడి తగ్గి ఎంతో ప్రశాంతత చేకూరుతుందని తెలియజేశారు. అలాగే ధ్యాన గీతాలు ఆలపిస్తూ అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు.
కడప జిల్లా కేంద్రంలోని కేఎస్ మోడల్ స్కూల్ అలాగే భాష్యం ఇంగ్లీష్ మీడియం స్కూల్ నారాయణ జూనియర్ కాలేజ్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ నారాయణ రెడ్డి పాల్గొని విద్యార్థులకు ధ్యాన శిక్షణపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పిఎస్ఎస్ఎం ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్లోని ప్యారడైజ్లో గల శ్రీ జూలూరి వీరలింగేశం కళ్యాణ మండపంలో జూన్ 21న యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ కూకట్పల్లి లక్ష్మి. అందరికీ నమస్కారం. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారి దివ్య ఆశీస్సులతో జూన్ 21వ తారీఖు ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జూలూరి వీరేశలింగం కళ్యాణ మండపం సికింద్రాబాద్ నందు యోగా డే సంబరాలు జరుపుకోబోతున్నాం. మరి ఈ కార్యక్రమానికి మనందరం కలిసి వెళ్దాం. ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు ధ్యానం, తర్వాత మన గురువు గారి సందేశం, ఆ తర్వాత యోగా ఉంటుంది. ఆ తర్వాత ఎంతోమంది మాస్టర్ల అనుభవాలు, మరి జగన్ గురూజీ గారు, అలాగే మదనపల్లి నుంచి ప్రకృతి ప్రసాద్ గారు, ఇలా ఎంతోమంది మాస్టర్స్ వస్తున్నారు. ఆరోగ్యం మీద, ఆహారం మీద, మరి వ్యక్తిత్వ వికాసం మీద ఎంతో అద్భుతమైన సందేశాలు ఉంటున్నాయి. మరి ఈ కార్యక్రమాలన్నీ చక్కగా విందాం, జ్ఞానాన్ని పెంచుకుందాం, ధ్యానం చేద్దాం. పత్రికారు కళలు కన్నటువంటి ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్తులో భాగస్వాములు అవుదాం. ఈ కార్యక్రమం 21వ తారీఖు జూలూరి వీరేశలింగం కళ్యాణ మండపం సికింద్రాబాద్ నుంచి జరుగుతుంది. అందరం వెళ్దాం. చలో సికింద్రాబాద్, 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 చలో సికింద్రాబాద్. శ్రీ కాళహస్తిలోని శ్రీ దక్షిణ కైలాస నగర్లో గల శ్రీ కాళహస్తీశ్వర పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ ప్రారంభోత్సవం జూన్ 21న నిర్వహించనున్నారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. ఇందులో ముఖ్య అతిథిగా చెన్నై పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ సునీత జగదీష్ పాల్గొని శ్రీ కాళహస్తీశ్వర పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు పిరమిడ్ మాస్టర్ కర్రా శివ. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. పాత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.